నడిపిద్దాం. సరే, వారు వచ్చినా రాకపోయినా మనం చెప్పటం మన వంతు. వారు వచ్చేది రాంది దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పావనుకో, గోళ్ళు రాళ్ళు నీ పాదధూళి ఏం చేస్తాయి అంటే సాక్ష్యం చెప్తాయి అంట దేవునికి. కాబట్టి దేవుని పరిచర్యలో మనం అందరం కూడా ఎలా ఉండాలంటే పాలు పంపులు పొందేవారుగా ఉండాలి. ఈరోజు మన వాక్య ధ్యాన వర్తమానం అంశము యోనా అనేటువంటి వ్యక్తిని గురించి ధ్యానం చేసుకుంటున్నాం. ఆయన పేరుకి అర్థం ఏమిటంటే పావురం అనేటువంటి మాట అర్థం వస్తుంది. యోనా మరి చూడండి, యేసుక్రీస్తు ప్రభువారితో పాటుగా ఉన్నాడు. యోనా కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని మత్తయి సువార్త 12వ అధ్యాయము 39 నుంచి 41 వచనాల్లో మనం చూసినట్లయితే యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ యోనా గ్రంథం ఎక్కడ ఉందంటే 762 పేజీలో బైబిల్లో మీకు కనబడుతుంది. చూడండి, ఈ యోనా 32వ పుస్తకంగా కనబడుతుంది యోనా గ్రంథము. దీనిలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలు చెప్పండి? 4 అధ్యాయాలు ఉంటాయి. 48 వచనాలు ఉన్నాయి. అలాగే దీని గ్రంథాలలో నెరవేరిన ప్రవచనం ఉంది. అలాగే 8 ప్రశ్నలు ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలు చెప్పండి? 8 ప్రశ్నలు ఉన్నాయి. అలాగే హెచ్చరించబడిన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయంటే 8 ఉన్నాయి. దేవుని ద్వారా వచ్చిన సందేశాలు 6 ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి వారులారా, మనం ఇక్కడ యోనా గ్రంథము గురించి ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ యోనా అనేటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రవక్తగా మనకి కనబడుతున్నాడు. ఈయన దైవవాక్కు కలిగిన వాడు, దైవ ప్రత్యక్షత కలిగినటువంటి ప్రవక్త. ఎవరంటే యోనా గారు. వ్యక్తి పేరేంటంటే యోనా. వ్యక్తి పేరేంటి చెప్పండి? యోనా. ఈ యోనా అనేటువంటి వ్యక్తి ఎవరంటే ప్రవక్త. ప్రవక్త అనగా దేవుని యొక్క ఆలోచనని, దేవుని యొక్క వర్తమానాన్ని ప్రజలకి అందించేవాడు ఎవరంటే ప్రవక్త. మరి యాజకుడు అంటే ప్రజల యొక్క అక్కరలని, అవసరతలని దేవునికి వెల్లడి చేసేవాడు యాజకుడు అంటారు. ఇప్పుడు యోనా ఎవరంటే ప్రవక్త, యాజకుడా చెప్పండి? ప్రవక్త అంటే దేవుని ఉద్దేశాన్ని, దేవుని మాటలని ప్రజలకు చెప్పేవాడు ఈ యొక్క యోనా అనే ప్రవక్త. రెండవదిగా ఈ యోనాను చూసినట్లయితే యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనములో దేవునికి ప్రతినిధిగా పంపించబడుచున్న వాడిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళగానే ఆయన ఆలోచనని ప్రజలకు తెలియపరిచేవాడు. హీఈస్ ద అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్. దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు. స్వార్థ పరిచర్య చేసేవాడు, దేవుని మాటలని ప్రజలకి ప్రకటించేవాడు, మరి పరిచర్య చేసేవాడు. దేవదూతలకు లేని సేవ దైవజనుడి సేవ, స్వార్థ ప్రకటించే సేవ. దేవదూతలకు ఇవ్వలేదు ఆ సేవని. దేవుడు ఎవరికి ఇచ్చాడంటే దైవజనులకు ఇచ్చాడు. ఇక్కడ ఎలా ఉన్నాడు యోనా అంటే రెండవదిగా దేవునికి ప్రతినిధిగా ఉన్నాడు, పంపించబడుచున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్గా ఉన్నాడు. మూడవదిగా యోనా ఎలా ఉన్నాడు? యోనా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము చూస్తే దేవుని స్తుతించేవాడు యోనా. దేవుడు చేసిన మేళ్లను, ఉపకారాలని తలంచుకుంటూ దేవుని ఆరాధించే వ్యక్తి ఎవరంటే యోనా కనబడుతున్నాడు. మనము కూడా మన జీవితాల్లో దేవుడు ఎన్నో మేళ్లు చేస్తున్నాడు. శారీరక మేలులు, ఆత్మీయమైన మేళ్లు జరిగిస్తూ ఉన్నాడు. మనము కూడా ఏం చేయాలంటే అనునిత్యము దావీదులాగా, యోనా గారిలాగా ప్రభుని స్తుతించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి. ఇంతకుముందు మనమందరం కూడా పాటలు పాడుచు, అలాగే వాక్యం చదువుచు, మనమందరము కూడా ప్రార్థన చేస్తూ దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభు చేసిన మేళకై, ఉపకారాలకై ఆయనని మనము ఆరాధిస్తూ ఉన్నాం.
దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటుంది వెండి బంగారాలు కాదు, కానీ మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటుంది కృతజ్ఞతాస్తుతి. ఈ యోనా అనేటువంటి ప్రవక్త దేవుని స్తుతించేవాడిగా ఉన్నాడు, ఆరాధించేవాడిగా ఉన్నాడు. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే యోనా అనేటువంటి ప్రవక్త కొన్ని సమస్యలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి, దేవుని యొక్క పరీక్షలలో ఆయన ఓడిపోటును బట్టి ఆయన 3 దినాలు చేప గర్భములో 3 రాత్రింపగళ్ళు ఉన్నట్లుగా కనబడుతుంది. దేవుని స్తోత్రం. చూడండి, మరి 3 రోజులు సముద్రము గర్భములో ఉన్నాడు, 3 రోజులు చేప గర్భములో ఉన్నవాడు ప్రవక్త ఎవరంటే ఈ యొక్క యోనా గారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ఆ సముద్ర గర్భములో నుండి, చేప గర్భములో నుండి బయటికి కక్కివేయబడిన తర్వాత తిరిగి వచ్చి ఆ ప్రవక్త అనేటువంటి వాడు ఏం చేశాడంటే సువార్తని ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే యోనా గారు ఎలా ఉన్నాడు అంటే యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనములో ఆయన దేవుని యొక్క ఉగ్రతను నినివే పట్టణస్థుల మీదకి రాకుండా సువార్త ప్రకటించి కాపాడిన వాడుగా యోనా ప్రవక్త గారు మనకి కనబడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఈ యోనా ఎలాంటి వాడు అంటే ఒక ప్రతిష్ఠితుడిగా ఉన్నాడు, పిలువబడిన వాడిగా ఉన్నాడు, ఏర్పాటు జనాంగములో ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, దైవవాక్య అనుభవం కలిగిన వాడు, పరలోక జ్ఞానము, దేవుని జ్ఞానం, అనుభవ జ్ఞానము కలిగిన వాడు, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలను, ఆయన ప్రేమను ఎరిగిన వాడు ఎవరంటే యోనా. దేవుని ఉద్దేశాలని నెరవేర్చేవాడే యోనా, దేవుని ఆలోచనని ప్రకటించేవాడే యోనా. కాబట్టి దేవుడు అందించే ప్రతి వాక్కుని కూడా ప్రజలందరికీ కూడా ఆయన వెల్లడి చేసేవాడు. ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు యోనా అనేటువంటి ప్రవక్త గారు. అలాగే ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉండేవాడు ఎవరంటే యోనా అనేటువంటి ప్రవక్త. దోషము లేనటువంటి వాడు, ఏ తప్పిదము కూడా లేకుండా ఆయన చక్కటి ప్రవర్తన కలిగి నడుచుకుంటున్న వాడిగా మరి యొక్క యోనా గారు కనబడుతున్నారు. దేవుని బిడ్డలైనటువంటి వారులారా, యోనా గారు ఎక్కడున్నారంటే నినివే పట్టణములో ఉన్నారు. ఏ పట్టణములో ఉన్నారు చెప్పండి? నినివే పట్టణములో ఉన్నారు. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు తేలిగ్గా, ఇది మిర్జాపురం ప్రాంతం కదా. ఈ మిర్జాపురం ప్రాంతములో నినివే పట్టణము అనే మిర్జాపురం ప్రాంతములో ప్రవక్త ఉన్నాడు. ఆయన పేరు ఏమని చెప్పండి? యోనా. దేవుని స్తోత్రం. దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయ్ ఇదిగో యోనా, 1,20,000 మంది నినివే పట్టణములో ఉన్నారు. ఈ మిర్జాపురం పట్టణములో 1,20,000 మంది ఉన్నారు. వారి యొక్క గతి చాలా భయంకరంగా ఉంది. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుంది. వారందరూ కూడా నశించిపోతారు, నా కోపాగ్నికి గురైపోతారు. కాబట్టి నీవు వెళ్ళి వారికి రక్షణ సువార్త అందించమని చెప్పు, రక్షణ సువార్త అందించు. ఉపవాసం ఉండి వారి పాపాల విషయమై పశ్చాత్తాపడి ప్రార్థన చేయమని చెప్పమన్నాడు దేవుడు. చెప్పమంటే దేవుని మనసు ఎరిగిన వాడు ఎవరు చెప్పండి? యోనా. దేవుని స్తోత్రం. దేవుని మనసు ఏంటి? 700 మరి యోనా గ్రంథము చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నా కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియను బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపడి కీడి చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. దేవుడి మనసు ఎరిగిన వాడు, దేవుని ఆలోచన ఎరిగిన వాడు ఎవరు చెప్పండి? దేవుడు శిక్షిస్తానంటాడు, మళ్ళీ ప్రేమిస్తాడు, కొడతానంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. దేవుని మనసు ఇది. ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా పాడు చేయడు, ఏదో రకంగా రక్షించుకోవాలని చూస్తాడు అని ఎరిగిన వాడు యోనా. దేవుని మనసు. దేవుడు ఏం చెప్పాడు? ఈ 1,20,000 మంది వారి యొక్క తప్పిదాలను బట్టి
ఉగ్రతకు గురై మరణిస్తారు, వారు నశించిపోతారు. వారి దగ్గరికి వెళ్ళి నువ్వు రక్షణ సువార్త చెప్పి వారు ఉపవాసం ఉండేలాగున వారు ఉపవాస ప్రార్థన చేయించి మారు మనసు పశ్చాత్తాపము వారిలో కలిగినట్లుగా నువ్వు బోధ చేసి రక్షణ సువార్త అందించమని దేవుడు చెబితే, ఈయన నినివే పట్టణానికి వెళ్ళి మిర్జాపురం పట్టణానికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్ అనేటువంటి హనుమాన్ జంక్షను, తర్షీష్ అనేటువంటి నూజివేడు ప్రాంతం, తర్షీష్ అనేటువంటి ఏలూరు ప్రాంతం, తర్షీష్ అనేటువంటి విజయవాడ ప్రాంతం, తర్షీష్ అనేటువంటి ఉద్యోగాల ప్రాంతానికి ఈనాడు ఈ ప్రవక్తలందరూ కూడా వెళ్ళిపోతున్నారండి. గట్టిగా చెప్తా. అక్కడ ఆ యోనా ఉన్నాడు, ఇక్కడ ఇంతమంది యోనాలు ఉన్నారు. దేవుని స్తోత్రం. అక్కడేమో ఆ యోనా ఉన్నాడు, ఇక్కడేమో ఇంతమంది యోనాలు ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించిన దేవుని ప్రియ సంగమా, మన అందరినీ 3 రోజులు వెళ్ళి ఎక్కడ ఉపవాసం చేయమన్నాడు దేవుడు? అమ్మా, దేవుని మందిరంలో చేయమన్నాడు. కానీ ఈ 3 రోజులు మీరు ఏం చేయాలనుకుంటారంటే, అప్పుడప్పుడు మీ మనసు అనిపిస్తుంది, ఈ 3 రోజుల్లో సాయంకాలం వెళ్తే సరిపోదా? ఒక పూట మనం తర్షీష్కి వెళ్ళిపోదాం, విందులకి వెళ్దాం, వినోదాలకు వెళ్దాం అనిపిస్తుంది. దేని స్తోత్రం. ఏదో ఒక పూట తర్షీష్కి వెళ్ళి వచ్చేద్దాం. నినివేకి ఎందుకు వెళ్ళాలి? దేవుడేమో నిన్ను రక్షించడానికి, నీ సమస్యలు తీర్చడానికి, నీ బాధలు తీర్చడానికి, నీ కష్టాలు తీర్చడానికి, నీ కుటుంబంలో నిన్ను బలమైన పాత్రగా వాడుకున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలని దేవుడి రోజు నిన్ను 3 రోజుల ఉపవాస ప్రార్థనకి ఆయన సన్నిధిలోకి నడిపించింది. ఎందుకంటే నీ కుటుంబం రక్షించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ కుటుంబం కాపాడబడాలి, నీ కలిగినటువంటి భాగ్యమంతా కాపుదల ఉండాలి, నీ ఫలము దీవించబడాలి, నీ వ్యాపారము దీవించబడాలి, నీ ఉద్యోగాలు దీవించబడాలని దేవుడు ఈరోజు నేను ఇక్కడికి నడిపించాడు. ఉపవాస ప్రార్థనలో కూర్చోబెట్టాడు. కానీ నువ్వేమంటున్నావంటే, నేను తర్షీష్కి వెళ్ళాలి, హనుమాన్ జంక్షన్ వెళ్ళాలి, నూజివేడు వెళ్ళాలి, విందుకు వెళ్ళాలి, వినోదాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలని నువ్వేం చేస్తున్నావంటే, నినివే పట్టణమైన దేవుని సన్నిధిలోకి రాకుండా అక్కడికి ఇక్కడికి నువ్వేం చేస్తున్నావంటే దేవుని విడిచి తిరుగుతూ ఉన్నావు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అన్ని జ్ఞానం ఎరిగిన వాడే. ఈయన ప్రకటించకపోతే 1,20,000 మంది చనిపోతారు. 1,20,000 మంది చనిపోతారు. తెలిసి కూడా ప్రకటించకుండా నినివే పట్టణానికి ఆయన ఏమవుతున్నాడంటే పారిపోతున్న వాడిగా ఎవరున్నారు చెప్పండి? యోనా ఉన్నాడు. ఈరోజు నిన్ను బట్టి నీ భార్య రక్షించబడుతుంది, నిన్ను బట్టి నీ బిడ్డలు రక్షించబడతారు, నీ ప్రార్థన బట్టి నీ కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది. ఒక్క ఆఖాను అనే భక్తిపరుడు చేసిన తప్పిదం వలన ఆయన భార్య, ఆయన పిల్లలందరూ కూడా చచ్చిపోయారండి. ఇంటికి యజమానుడైన వాడు భక్తి విషయంలో, జీవిత విషయంలో కరెక్ట్గా ఉంటే ఇల్లంతా కూడా భక్తి విషయంలో కానీ కుటుంబం విషయంలో కానీ చక్కగా స్థిరపరచబడుతుంది. గట్టిగా చెప్దాం హల్లెలూయా. చూడండి, భర్త కంట జాడింపు ఉండాలంట, కూర కంట తాలింపు ఉండాలంట, భక్తునికి తెగింపు ఉండాలంట. జాడింపు అంటే ప్రతిదానికి కాదు, అది ఆత్మీయమైన విషయాల్లో మనము నిర్లక్ష్యము చేస్తున్నటువంటి విషయాలలో నిర్లక్ష్యము మనం వహించక మనము ఆ విషయంలో క్రమశిక్షణ విషయంలో జాడింపు కలిగిన వారుగా ఉండాలంటే దేవాసాయి గారు చెప్పారు, భర్తకి జాడింపు ఉండాలి, కూరకి తాలింపు ఉండాలి, క్రైస్తవునికి తెగింపు ఉండాలి అని చెప్పారు. కాబట్టి మీకు జాడింపు ఉండాలి, దానితో పాటు ప్రేమగా కూడా ఉండాలి. జాడింపు ఉండాలని పెద్దగా జాడించొద్దండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. భక్తి విషయంలోనే, దైవికమైన విషయాలలో, ముందుకు నడిపించే విషయాల్లో రాజీ పడొద్దు. రాజీ లేని భక్తి చేయండి. మీ కుటుంబాన్ని, మీ బిడ్డలని దేవునిలో పెంచండి. ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్ళమని చెప్పండి, బైబిల్ చదవమని చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి, దేవుని సన్నిధిలో నిలవాలని చెప్పండి. ఎక్కడ కూడా మీ ఇంట్లో లోతు తన కుటుంబం పట్ల నిర్లక్ష్యం చేయబట్టి లోతు భార్య పిల్లలందరూ నాశనం అయిపోయారు. వాళ్ళని బట్టి లోతు పాడైపోయాడు. అబ్రహాం ఒక్కడే దీవించబడ్డాడు. ఇంటి యజమాని కరెక్ట్గా లేకపోతే కుటుంబం అంతా పాడైపోద్ది.
ఇంటి యజమాని దేవుని విషయంలో భక్తిగా ఉంటే భార్య, బిడ్డలు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాండ్లు అందరూ కూడా దేవుళ్ళు బలముగా సాగుతారు. గట్టిగలు చెప్తాం హల్లెలూయా. అదే మీకు అలంకారం, అదే మీకు గౌరవం. ఎక్కడికి వెళుతున్నా కానీ మీ భార్య మిమ్మల్ని ప్రార్థన చేయమనాలి. ఎక్కడికి వెళుతున్నా కానీ మీ బిడ్డలు ప్రార్థన చేయమని అనాలి. ఎక్కడికి వెళుతున్నా కానీ మీ కోడళ్ళు మిమ్మల్ని ప్రార్థన చేయమనాలి. ఎక్కడికి వెళుతున్నా కానీ పుట్టినరోజు ఫంక్షన్ జరిగిన మీ ఇంట్లో ఇదిగో మావయ్య గారు, ఇదిగో నాన్నగారు, ఇదిగో మీ మనవరాలు పుట్టినరోజు ప్రార్థన చేయండి అని మిమ్మల్ని అనాలి. మీరేమంటారు? మాకెక్కడొచ్చి నువ్వు చేయవు అమ్మాయి, చేయి, నువ్వు చేయి. ఇదిగో మనవరాల కంటే ప్రార్థన చేయమ్మాయి అంటారు. అన్నీ ఏమో మీకు చెప్పాలంటారు, నాకు చెప్పకుండా ఏం చేయకూడదు అంటారు. ప్రార్థనకు వచ్చే విషయం మట్టుకేమో నువ్వు చేయి అంటారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. గుడికి వెళ్ళే విషయంలో నువ్వు వెళ్ళి అమ్మాయి అంటారు. బైబిల్ చదివే విషయంలో నువ్వు చదువు అంటారు. ప్రార్థన చేసే విషయంలో నువ్వు చేయి అంటారు. అన్నీ ఏమో వీళ్ళే చేయాలంటారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవునికి శిష్యులు ఎవరంటే ఎక్కువగా ఉంది పురుషులు. ఎవరు చెప్పండి? పురుషులు. బాప్తీసం తీసుకున్న మనకి ప్రార్థన రాకపోతే దేవుడు నమ్ముకొని వారికి మీరు ఏం నేర్పుతారు? ఏ ప్రార్థన నేర్పుతారు? మీకే ప్రార్థన చేయటం రాకపోతే మరి గుడ్డివారికి మీరు త్రోవ ఎలా చూపగలుగుతారు? మీరే గుడ్డివారిగా ఉంటే. గుడ్డితనంలోంచి, చీకటిలోంచి మనం వెలుగులోకి వచ్చాం. వెలుగులోకి వచ్చిన మనం, వెలుగైన దేవుడు చూసిన మనము చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించగలగాలి. మనకు ప్రార్థన రాలేదు అంటే అది ఎంత దేవునికి అవమానకరమో ఆలోచించండి. మీ పేరు అనౌన్స్మెంట్ చేస్తే మీరు నవ్వొద్దు, సిగ్గుపడవద్దు. వెంటనే వచ్చి ఏం చేయాలంటే ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ ప్రాంతానికి యోనా అనేటువంటి భక్తిపరుడు మరి దేవుని సువార్త ప్రకటించకుండా ఏం చేస్తున్నాడంటే తర్షీషునికి పారిపోతున్న వాడిగా ఎవరున్నారంటే మరి యోనా కనబడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యెహోవా సన్నిధిలో నుండి యోనా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం కనుక చూడగలిగితే ఈ యోనా యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణముకు పారిపోవాలని యోనా ఎప్పేకుపోయి తర్షీషుకు ఒక ఓడను చూచి ప్రయాణమును కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషుకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే యోనా పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడ పారిపోతున్నాడు? నినివే పట్టణం నుండి, మిర్జాపురం పట్టణము నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నుజువేడు వెళ్ళిపోతున్నాడు, జంక్షన్ వెళ్ళిపోతున్నాడు, ఏళ్ళూరు వెళ్ళిపోతున్నాడు, విజయవాడ వెళ్ళిపోతున్నాడు, తర్షీషునికి విందులకు వెళ్ళిపోతున్నాడు. ఎందుకని దేవుని సన్నిధిలో ఉండి అతడు పారిపోతున్నాడు? దేవుని ప్రియ సంగమా, యోనా పారిపోతున్నాడు ఎందుకని అంటే యోనా దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసిన వాడిగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి అంటే నిర్లక్ష్యం, దేవుని యొక్క పని అంటే నిర్లక్ష్యం. దేవుని పనిని విడిచి వెళ్ళిపోతున్నాడు. దేవుని పని చెప్పాడు, దేవుని పని చెప్తే ఆ పని చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? ఆయన తర్షీషునికి వెళ్ళిపోతున్నాడు. ఈనాడు మీ అందరికీ దేవుడి పని చెప్పాడు, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి అని. మనం కూడా అట్లాగే దేవుని పనిని, దేవుని సన్నిధిని, సహవాసాన్ని, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోతున్నాం. దేవుని కంటే మనకి ఎక్కువైంది ఏది లేదు. దేవుడు నీతో సహవాసం చేయడానికి ఈ 3 రోజులు నీ డేట్ అడిగి దేవుడు ఏం చేశాడంటే ఈ 3 రోజులు ఇక్కడికి వస్తున్నాడు, ఇక్కడికి వచ్చి ఉన్నాడు, నీతో సహవాసం చేస్తున్నాడు. ఆమేన్ చెప్తాం. ఆమేన్. ఆకాశము మహాకాశం పట్టజాలన దేవుడే ఆయన సన్నిధిలో కూర్చున్నాడు మీతో సహవాసం చేయడానికి. మిగతా రోజులు మీకు పనులు ఉంటున్నాయి అని చెప్పి దేవుడు ఈ 3 రోజులైనా వచ్చి కూర్చోండి, నేను మీతో సహవాసం చేస్తానన్నాడు. కానీ ఈ 3 రోజులు కూడా మనం ఏం చేస్తున్నామంటే నినివే పట్టణములో ఉండకుండా తర్షీషు అనేటువంటి లోకములోనికి, విందులలోనికి, వినోదాల్లోనికి, పాపాల్లోనికి వెళుతున్న దేవుని సన్నిధిని, మందిరాన్ని, ఇంతమంది సంఘాన్ని, సహవాసాన్ని, దైవజనుడిని మనం ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యము చేస్తున్నాం. పరిచర్యని నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుడిని మనం ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టి ఈ లోకములో తిరుగుతున్న వారిగా ఉన్నాం. బలపరచవలసినటువంటి వారమైన మనమే,
పరిచర్య శక్తి కలిగినటువంటి వారమైన మనమే ఈ లోకములో లోకస్తుల వలె మనం తిరుగుతున్నామంటే ఇతరుని ఎలా బలపరచగలుగుతాం, మన ఇంటిని ఎలా బలపరుచుకోగలుగుతాం, మనం ఎలా శక్తివంతులు కాగలుగుతాం, మనం ఎలాగ ఆశీర్వదించబడతాం, మనం ఎలాగ దేవునికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటాం. నువ్వు ఎందుకు ఈనాడు ఆశ్రయించబడటం లేదు తెలుసా? నువ్వు దేవుని పనిని అశ్రద్ధ చేస్తున్నావు, నువ్వు శాపగ్రస్తుడు అయ్యావు. అందుకే నీ పంట భూమిలో ఫలము లేదు, వ్యాపారములో ఫలము లేదు, వ్యవసాయంలో ఫలము లేదు, ఉద్యోగంలో ఫలము లేదు, జీవితంలో ఫలము లేదు, కుటుంబంలో ఫలము లేదు, బిడ్డల ద్వారా ఫలము లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఎటు వెళ్ళినా ఎదురే. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని సన్నిధిని, దేవుడిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని పరిచర్యని నిర్లక్ష్యం చేస్తున్నావు, దేవుని పనిని విడిచి నువ్వు తిరుగుతున్నావు. యోనాలాగా దేవుని సన్నిధిలో నుండి నీవు పారిపోతున్నావు, పనిని దేవుడిని నిర్లక్ష్యము చేసి. అందుకే నీ జీవితంలో నష్టాలు కలుగుతున్నాయి. ఆలోచించు. రెండవదిగా మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలైన వారులారా, దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పమని చెప్తే, నువ్వు అక్కడికి వెళ్ళి ఉపవాసం ఉండమని చెప్తే, ఈయన ఎక్కడికి వెళుతున్నాడు? తర్షీషునికి వెళుతున్నాడు. అంటే ఇక్కడ ఆయనలో ఉన్న మరి యొక్క రెండో లక్షణం, ఆయన పారిపోట గల రెండో లక్షణం ఏమిటి? నినివే పట్టణాన్ని విడిచి తర్షీషుని కంటే అవిధేయత కలిగిన వాడు, అవిధేయత కలిగిన వాడు. ఈనాడు దేవుని మాట, దైవజన మాటని భావించేవారు ఎంతమంది? భావించినట్లయితే ఇదిగో దేవుడు దైవజన ద్వారా వెల్లడి చేశాడు. మనం నడుచుకోవాలి, ఆ వాక్య ప్రకారంగా జీవించాలి, ఆ వాక్యాన్ని వినాలి, ప్రార్థన చేయాలి, దేవునితో, దైవజనులతో, సంఘముతో సహవాసం చేయాలి అని 3 దినాలు మందిరములో ఉండి 3 దినాల మందిరంలో పడుకొని దేవునితో సహవాసం చేస్తూ మనం ఏం చేయాలంటే విధేయత చూయించే వారిగా ఉండాలి. విధేయత అంటే మాట వినుటే విధేయత. కుడితట్టు వలలు వేయండి అంటే ఖాళీ వలలు వేశారు దేవుడు చెప్పినప్పుడు. కుడితట్టు వలలు వేయగానే ఖాళీ వలలు చేపల చేత నిండిపోయాయండి. గట్టిగలు చెప్దా హల్లెలూయా. అయ్యా ద్రాక్షరసం అయిపోయింది అన్నారు. మీ ఇంట్లో డబ్బులు అయిపోవచ్చు, ఆరోగ్యం అయిపోవచ్చు, మనశ్శాంతి లేకపోవచ్చు, నువ్వు ఏది లేని సతమతమై తలనిల్లిపోతూ వచ్చావో, ఈరోజు నీకు దేవుడు ఏం చెప్పాడంటే, రా ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన నా సన్నిధిలోనికి రా, నా సన్నిధిలో నీ నిలువు. అహరోను కర్ర ఎండిపోయిందాన్ని చిగురింపజేసినట్లుగా నేను నీ జీవితాన్ని చిగురింపజేస్తానన్నాడు దేవుడు. చెప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. మీ జీవితాన్ని చిగురింప చేయనుగాక, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చునుగాక, ఫలభరితంగా నీ కుటుంబాన్ని మార్చునుగాక. దేవుని సన్నిధిలోకి రామంటున్నాడు ఆయన. దేవుని ప్రియ సంగమా, నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే నీ జీవితాన్ని ఫలభరితంగా మారుస్తాడు. అయ్యా ద్రాక్షరసం అయిపోయింది కానా పెండ్లి విందులు అంటే, ఇదిగో ఆ ద్రాక్ష బాణంలో నీళ్ళు నింపండి అన్నారు. వాళ్ళు ఎదురు చెప్పకుండా దేవుని మాటకు విధేయత చూపించి నీళ్ళే పోసారు, నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చాడు. మనమైతే ఏమనేవాళ్ళం అంటే, అయా 3 దినాలు మరి ఈ యొక్క ఆ యొక్క విందు దినాలలో, పెండ్లి దినాలలో ద్రాక్షరసం అయిపోతే విందుకొచ్చిన వారందరూ తిడతారయ్యా, కాబట్టి ఎన్నో దినాలు కష్టపడితే కానీ ద్రాక్షరసం వస్తుంది. మరి ఇప్పుడేమో నీళ్లు పోయి అంటున్నావు, వచ్చిన వాళ్ళందరికీ చక్కటి ఆహారం పెడితేనే తింటారు. మనం నీళ్ళచారు పోసామనుకోండి, ఒక్కోసారి సాంబారు కూడా బాప్తీసం వాసన వస్తుంది. సాంబారు కూడా ఏమిస్తామని చెప్పండి? బాప్తీసం ఇస్తాం. ఎందుకని? చాలామంది ఎక్కువైపోయారు అనుకోండి, ఏం చేస్తాం? సాంబార్కి పైనుంచి నీళ్ళు పోసి బాప్తీసం ఇచ్చి పంచుతూ ఉంటాం. దేవుని స్తోత్రం. అలాంటి చారు పోస్తే ఎవరు తాగరు కదా. అలాగే విందులో, కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోతే దేవుడు నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపమంటే ఆ మాటకు విధేయత చూపించి నీళ్ళు నింపారు. నీటిని మధురమైన ద్రాక్షరసంగా దేవుడు మార్చాడు. ఈరోజు దేవుని మాట విని నువ్వు నడుచుకుంటే నీ జీవితాన్ని కూడా నా దేవుడు మధురంగా మారుస్తాడు. నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చిన దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని మధురంగా మార్చునుగాక. ఇక్కడ అవిధేయత కలిగిన వాడు కాబట్టి పారిపోతున్నాడు. మూడవదిగా యోనా నినివే పట్టణాన్ని విడిచి తర్షీషునికి ఎందుకు పారిపోతున్నాడంటే, ఆయన ఎక్కువగా దేవునితో సహవాసం చేయవలసిన వాడు ఎవరితో సహవాసం చేయటం మొదలుపెట్టాడంటే లోకస్తులతో సహవాసం చేయటం మొదలుపెట్టాడు. ఎవరితో చెప్పండి? లోకస్తులతో. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం లోకస్తులకి వేరుగా ఉండాలి, లోకమునకు వేరుగా ఉండాలి. ఈ లోకమునకు మీరు వేరై ఉండాలి. చూడండి, మీరు దేవుని బిడ్డలు ఎప్పుడు అవుతారంటే, మీ ప్రార్థనలు ఇంతేనయ్యా, మీరు దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇంతేనయ్యా, మా ఎందుకు తింటారు మీరు అంటా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు పర్లా, నేను దేవుళ్ళో బలపడ్డాను, ఒక అన్యుడు నన్ను
గుర్తించాడు. దేవుని బిడ్డగా మారాడని వాడు నన్ను చూచాడు. దేవుని స్తోత్రం. అన్నారని మీరు దిగులు పడొద్దు. మీరు ఎలా మారారు? దేవుని బిడ్డగా మారిపోయారు. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టారు? లోకములో ఉన్నవాడు, నీతో పాటు తిరిగేవాడే నిన్ను చూచేమన్నాడంటే నువ్వు దేవుని బిడ్డ అంటున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రియ సంగమా, నువ్వు లోకముతో స్నేహం చేస్తున్నా కానీ నీలో ఎవరున్నారని గుర్తించాడు. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు గుర్తించాడు. కాబట్టి నువ్వు ఏటిలోనే తామర పువ్వులాగా ఉన్నావు. ఏటిలోనే తామర పువ్వులాగా ఉన్నావు. భక్తి అనే నునుపు కలిగి మురికిని కానీ నీళ్ళని కానీ అంటించుకోకుండా చక్కగా నీ పరిమళాన్ని, నీ ప్రత్యేకతని నువ్వు కాపాడుకుంటున్నావు. కానీ యోనా అలాగున లేడు. లోకస్తులతో సహవాసము చేసి దేవుని మాటను ధిక్కరించి నినివే పట్టణాన్ని విడిచి తర్షీషునికి పారిపోయిన వాడిగా ఉన్నాడు. ఈనాడు ఎక్కువ సమయము లోకస్తులతో గడిపేవారిగా నీవు ఉంటున్నావేమో యోనాలాగా. ఎక్కువ సమయము దేవునితో గడపగలిగితే ఏ విషయంలో నువ్వు మేలు కలగటం లేదని తలడిల్లిపోతున్నావో ఆ విషయంలో నా దేవుడు నీకు మేలు కలగజేస్తాడు. ఆమె చెప్దాం. నాలుగవదిగా యోనా తర్షీషు నినివే పట్టణం నుంచి యోనాకి ఎందుకు పారిపోయాడంటే, యోనాకి 120,000 మంది చచ్చిపోతారని దేవుడు చెబితే నువ్వు సువార్త ప్రకటిస్తే వారిలో మారు మనసు పశ్చాత్తాపం వచ్చేమో మారుతారేమో, నువ్వు వెళ్ళి ప్రకటించు, లేకపోతే వారు చచ్చిపోతారు అని దేవుడు చెప్తే వారు చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాడు. ఏమో నశించిపోయే పట్ల ఆత్మల భారం లేదు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, వారు ఏమైపోతారో నాకు అనవసరం, 120,000 మంది ఏమైపోతారో నాకు అనవసరం అనుకుని ఆయన నినివే పట్టణాన్ని విడిచిపెట్టి తర్షీషునకు పారిపోయాడు. నీ భార్య ఏమైపోద్దని నువ్వు అనుకుంటున్నావు, అందుకే దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావు. నీ బిడ్డలో ఏమైపోతే నాకేంటి అని అనుకుంటున్నావు, దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావు. ఇదిగో చిన్ననాటి నుంచి నువ్వు దేవుని మందిరంలో కొనసాగుతున్నావు. దేవుడిని దీవించాడు. నీ భార్యని దీవించాలి, నీ బిడ్డలను దీవించాలి, వచ్చే కోడలను దీవించాలి, వచ్చే అల్లులను దీవించాలి. దేవుని స్తోత్రం. నా కొడుకు బాగుంటే చాలని అనుకో మాకు, వచ్చే కోడలు కూడా బాగుంటేనే ఆ ఇల్లు ఎలా ఉంటుంది? బాగుంటుంది. నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నా కూతురు బాగుంటే చాలనుకో మాకండి, అల్లుడు కూడా బాగుంటేనే నీ జీవితం బాగుంటుంది. ఒక కంట్లోనేమో కన్నీరు, ఒక కంట్లోనేమో సంతోషం ఉందనుకో, ఎట్లా ఉండదు చెప్పండి? ఈ నటన మహా కష్టంగా ఉంటుంది. దేని స్తోత్రం. హల్లెలూయా. ఇటు నవ్వాలేమో, ఇటు ఏడవాలేం. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు ఎక్కువగా ప్రార్థన చేయాలి. అటు అల్లుల గురించి ప్రార్థన చేయాలి, ఇటు కోడల గురించి ప్రార్థన చేయాలి, ఇటు కొడుకుల గురించి ప్రార్థన చేయాలి, ఇటు కూతురు గురించి ప్రార్థన చేయాలి. అందరూ రక్షించబడాలి. ఎప్పుడు మన జీవితం నిజంగా సెటిల్ ఫ్యామిలీ అంటే, ఎప్పుడైతే నీ కుటుంబం అంతా నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తీసం తీసుకుని క్రీస్తు ప్రభువారి యొక్క శరీరక్తాలు తిని త్రాగుతారో అప్పుడు నీ కుటుంబం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఈ కుటుంబంలో 10 మందిలో ఏ ఒక్కరు బాప్తీసం తీసుకోకపోయినా కానీ సెటిల్ ఫ్యామిలీ, కానీ వెల్ సెటిల్ ఫ్యామిలీ కాదు. సెటిల్ ఫ్యామిలీ కానీ ఆర్థికంగా సెటిల్ అవుతావు, గృహాల పరంగా, పొలాల పరంగా, అన్ని విషయాల్లో సెటిల్, కానీ ఆధ్యాత్మికంగా సెటిల్డ్ అవ్వాల. ఎప్పుడైతే నీటి మూలంగా ఆత్మ మూలంగా బాప్తీసం తీసుకుని దేవుని బిడ్డగా మీ కుటుంబం ఎప్పుడైతే మారిపోతుందో అప్పుడు మీ కుటుంబం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అప్పటిదాకా మీ కుటుంబం వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ కాదు. ఎంతమంది కుటుంబాలు ఉన్నాయి అలా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ? అయ్యా, నేను, మా భార్య, నా అల్లుడు, నా కూతురు, మరి అందరూ మేము బాప్తీసం తీసుకున్న వాళ్ళ చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6 7 8 అందరూ. అంటే ఇప్పుడు మీకు కూతురు ఉంది, 2 కూతురు 3 కూతురు ఉన్నారనుకో, కూతురు కాదు 3 తీసుకోవాలి, 3 అల్లుళ్ళు తీసుకోవాలి. అట్లా ఇప్పుడు ఎప్పుడెత్తండి? 1 2. ఓకే, చాలా సంతోషం. దేవుడు మీ కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. చాలామంది ఉన్నారు. మరి ఎప్పుడు మీ కుటుంబాలు వెల్ సెటిల్ ఫ్యామిలీ అయ్యేది? నశించిపోయే ఆత్మల పట్ల భారం మీకు లేదు. యోనా గారిలాగా మీ అల్లుడు రక్షించబడాలి. 120,000 మంది చచ్చిపోతే నాకేంటి అన్నట్లుగా నినివే పట్టణం నుంచి తర్షీషుకి వెళ్ళినట్లుగా నా అల్లుడు ఏమైపోతే నాకేంటి, నా కూతురు ఏమైపోతే నాకేంటి అనుకుంటున్నావు. ఆస్తుంది కదా, బంగారం ఉంది కదా, మరి 3-4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది కదా అనుకుంటున్నావు. చూడండి, 70 సంవత్సరాలు ఈ జీవితం. మానవుల్లోని ఆత్మ బయటకు వచ్చిన ఆత్మ యుగాయుగములు. యుగం అంటే 1000, యుగాయుగములు అంటే 1000 సంవత్సరాలు. ఎక్కువగా బ్రతికే శరీరం కాదు, ఆత్మ.
దీని కొరకు మనము, ఈ ఆస్తి కొరకు మనము సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్ర. దేవుడు పెట్టిన ఆత్మదీపం ఉన్నంత వరకు శరీరానికి విలువ. చాలామంది మనకు తెలుస్తూ తెలియక ఇగో బాగా కట్నం వస్తుంది, వారు బాగా ఉద్యోగస్తుడు, మంచి ఆస్తిపరుడు, 3-4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి అనుకుంటాం. మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ 70-80 సంవత్సరాలు పోతారు. తర్వాత ఎవరిదైతే ఆస్తి? తర్వాత వారిది. శరీరం నిత్యం అయింది, కానీ ఆ మనిషిలో ఉన్న ఆత్మ బయటకు వస్తుంది. అది ఎక్కడికి వెళ్ళాలి? నీటి మూలంగా, ఆత్మ మూలంగా బాప్తీసం తీసుకుని చనిపోతే ఆత్మ దేవుని దగ్గర నిత్య సంతోషములు, నిత్య సుఖములు ఉంటుంది, యుగాయుగములు ఆనందిస్తుంది. కానీ అలాగు లేకుండా చనిపోతే ఆత్మ అది పాతాళలోకానికి వెళ్ళి కడవరి తీర్పవగానే యుగాయుగములు నిత్య నరక అగ్నిగుండంలో కాలి మరణిస్తుంది. దేవుడిని నమ్ముకోవలసిందే ఆత్మరక్షణ కొరకు. మనం అసలు దేవుడిని ఎందుకు నమ్ముకున్నాం? మనం ఇల్లు కట్టుకోవడానిక, రోగం తగ్గడానిక, పొలం కొనుక్కోవడానిక? దేనికి దేవుడు నమ్ముకున్నాం? రేపు మనం చనిపోతే మన ఆత్మ నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండా దేవుని యొక్క పరలోక రాజ్యములోకి వెళ్ళాలి అని చెప్పి, ఆయన ద్వారా తప్ప మరి ఎవరి ద్వారా పరలోక రాజ్యానికి మనం వెళ్ళం కాబట్టి అందుకు మన యేసు ప్రభువు వారిని నమ్ముకున్నాం. ఎవరిని అడిగితే చెప్పండి. తర్వాత ఆయన నీతిని, రాజ్యాన్ని ముందు ఎత్తుకు. నీకు పొలం కావాలా, భూమి కావాలా, ఇల్లు కావాలా, ఆస్తి కావాలా, ఏది కావాలితే అది నీకు ఇస్తాడు. ఆమేన్ చెప్తా. ఆమేన్. అగ్రరాజ్యాలన్నీ కూడా క్రైస్తవ దేశాలే. క్రైస్తవులు ఈ లోకములు వద్దంటారు కానీ అగ్రరాజ్యాలన్నీ క్రైస్తవులే. మరి అక్కడ డబ్బే, అమెరికా డబ్బు ఇక్కడికి వస్తుంది. దేవుని స్తోత్ర. ఇక్కడ వారందరూ ఎక్కడికి వెళుతున్నారు చెప్పండి? అగ్రరాజ్యాలకు వెళుతున్నారు. అగ్రరాజ్యాలన్నీ ఏంటి చెప్పండి? క్రైస్తవ దేశాలే. వాళ్ళందరూ ఏమయ్యారు చెప్పండి? దీవించబడిన వారిగా ఉన్నారు. గట్టిగా చెప్తా హల్లెలూయా. వారికి ఏం తక్కువ చేశాడు దేవుడు? ఏం తక్కువ చేయలేదు. గమనించండి, ఇక్కడ యోనా 120,000 మంది నశించిపోతారని బాధ లేకుండా తర్షీషునకు పారిపోతున్నాడు. ఉపవాసం చేయించడం లేదు, వర్తమానం అందించడం లేదు. అందును బట్టి ఏమైందంటే, దేవుని బిడ్డలైన వారులారా, నశించిపోయే ఆత్మల పట్ల భారము లేనివాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పారిపోతున్న వాడిగా ఉన్నాడు. అలాగే పట్టరానంత కోపం కలిగిన వాడు కాబట్టి, ఎవరి మాట విధేయత చూపించేవాడు కాదు కాబట్టి ఆయన నినివే పట్టణం నుంచి తర్షీషునకు పారిపోయాడు. అలాగనే ఈ యోనా ఎలా ఉన్నాడంటే, దేవుని ఇష్టము కంటే తన ఇష్టమనే నెరవేర్చుకున్నవాడిగా యోనా మనకి కనబడుతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రియ సంగమా, ఇలా వెళుతున్న సమయంలో ఏం జరిగిందో చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనం కాంచి, అయితే యెహోవా, చూడండి, తర్షీషునికి వెళ్ళాలని సముద్రం దగ్గరికెళ్ళాడంట. సముద్రం దగ్గర ఓడెక్కాడంట. ఓడెక్కంగానే దేవుడు ఏం చేశాడు? నా మాట వినకుండా ప్రయాణం చేస్తావా, 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయకుండా, ఆదివారం సన్నిధికి రాకుండా, 52 ఆదివారాలు మందిరానికి రాకుండా అటు ఇటు నువ్వు తిరుగుతావా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? యోనాకైతే ఆ ఒక్క రోజునే సముద్రాన్ని మరి అలజడి రేపాడు. నీ జీవితంలో, జీవితం అనే సముద్రంలో నిత్యం ఏం చేస్తున్నాడు? అలజడులు రేపుతూనే ఉంటున్నాడు. అర్థం చేసుకో. నీ జీవితంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి? రోగాలు ఎందుకు వస్తున్నాయి? నష్టాలు ఎందుకు వస్తున్నాయో యోనా జీవితం చూస్తే నీ జీవితమే జ్ఞాపకం రావాలి. దేవుడు చెప్పిన పని చేయకుండా ఆయన తర్షీషునికి వెళ్ళాలని సముద్రం దగ్గరికి వెళ్ళి ఓడెక్కడానికి వెళ్ళాడండి. ఓడ ఎక్కాడు. ఓడ ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. ఓడ ఎక్కి ప్రయాణం చేస్తుంటే దేవుడు సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చును. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించమని మరి చావకుండా దేవుడు మన యందు కనికరించినవను. అంతలో ఓడవారు, ఎవన బట్టి ఎంత కీడు మనకు సంభవించినదో తెలియడకై మనము చీట్లు వేతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నది. చీట్లు వేగా చీటి
యోనా మీదకు వచ్చిన కాబట్టి వారు అతను చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించినదో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చావో, నీ దేశం ఏమిటో, నీ జనం ఏమిటో ఈ సంగతి అంతా మాకు తెలియచేయమనగా అతడు వారితో ఇట్లనెను, నేను ఎబ్రీయుడును, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందును దేవుడైన యెహోవా యందు నేను భయభక్తి గలవాడనై ఉన్నాను. అన్నీ బాగానే ఉన్నాయి. నేను దేవునికి సృష్టికి మధ్య ఏమై ఉన్నానన్నాడు? భయభక్తులు గలవాడు వాడు పారిపోతాడా? ఈ శ్రమ రాగానే దేవుడు అంటే భయం, భక్తి పుట్టుకొచ్చింది. ఆ భయం ఉన్నవాడైతే నినివేలోనే ఉండేవాడు, కానీ తర్షీషునికి పారిపోయేవాడు కాదు. ఆ అన్యుడికి చెప్తున్నాడు, నేను దేవుని యందు భయమో భక్తి గలవాడైనాను, తన యెహోవా సన్నిధిలోని పారిపోవచ్చినట్లు అతడు ఆ మనుషులు తెలియజేసిండు కనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగిరి. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రం మా మీదకు రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవాలని అతను అడిగా, యోనా, నన్ను బట్టి ఏ గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలుస్తున్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకు రాకుండా నిమ్మలించినని అతడు వారితో చెప్పాను. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన దేవుని బిడ్డలైన వారలారా, దేవుడి మాట వినకుండా, దేవుని పని చేయకుండా, ఉపవాస ప్రార్థనలు రాకుండా, 52 ఆదివారం మందిరాన్ని రాకుండా, దేవుని పరిచర్య రాకుండా, నువ్వు ఆ గేదె అని, ఆ పశువు అని, ఆ ఉద్యోగం అని, ఆ వ్యాపారం అని, లోకంలో పనిపాట్లని నువ్వు పరిగెడుతున్నావుగా. తర్షీషునికి యోనా పరిగెత్తినట్లు నువ్వు పరిగెడుతున్నావు. అలా పరిగెత్తబట్టి ఆయన ప్రయాణంలో ఏమైందంటే, నువ్వు ఏ విషయంలో ప్రయాణం చేస్తున్నావు? ఉద్యోగ విషయంలోనా, వ్యాపార విషయంలోనా, పొలం విషయంలోనా, నీ వృత్తులలో ఏ విషయంలో ప్రయాణం చేస్తున్నావో ఆ ప్రయాణం ఏమవుతుందో తెలుసా? సాఫీగా ఉండదు, బద్దలైపోతుంది. ఏమైపోతుంది చెప్పండి? ఓడ బద్దలైపోయేటువంటి గాలి, తుఫాను అలలు చెలరేగాయి. ఆయన ప్రయాణం చేసే ఓడ ఏ పరిస్థితిలోకి వచ్చింది? బద్దలైపోయే పరిస్థితికి వచ్చింది, పాడైపోయే పరిస్థితికి వచ్చింది, మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా మనం కళ్ళు తెరవాలి. ఉద్యోగం చేసేవో సహోదరుడా, వ్యవసాయం చేసేవో సహోదరుడా, వ్యవసాయం చేసేవో సహోదరుడా, దేవుని మాట విని దాని మాట చొప్పున నడవకుండా అవిధేయత చూయించి దేవునికి వ్యతిరేకముగా నినివే లేకుండా తర్షీషునికి వెళ్ళుటను బట్టి ఆయన ప్రయాణం చేసేటువంటి ఓడ బద్దలైపోయే పరిస్థితి వచ్చింది. నీ వ్యవసాయం కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది, నీ కుటుంబం మునిగిపోయే పరిస్థితి వచ్చింది, నీ ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. అర్థం చేసుకో, ఎందుకు వచ్చిందో అర్థం చేసుకో. దేవుని మాటకి అవిధేయత చూయించబట్టి ఈ నష్టం ఎందుకు వచ్చిందో అర్థం చేసుకో. దేవుని మాటకి అవిధేయత చూయించుట బట్టి యోనా జీవితంలో ఈ నష్టాలు చూడండి. మొదటి నష్టం ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చింది. రెండవ నష్టం 5వ వచనం చూస్తే అక్కడ భయము కలిగింది. భయము కలిగి ఆ ఓడ మునిగిపోతుందేమోనని ఉప్పు కట్టలని, కూరగాయ కట్టలని, అలాగే విలువైనటువంటి ఇనపరాడ్లని, ఆ ఓడలో ఉన్న వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి? సముద్రంలో పడవేస్తున్నారు. దేవుని స్తోత్రం. అక్కడ యోనాను బట్టి, ఆ ఓడలో యోనా ఉండబట్టి ఏం జరిగిందో తెలుసా? ఆస్తి నష్టం జరిగింది. దేవుని మాట వినకుండా అవిధేయత చూపించి నడుచుటను బట్టి ఆస్తి నష్టం కలుగుతుంది. ఓడలో ఆస్తిగా ఉంచారు వాటిని, ఆ ఆస్తిని అంతా ఏం చేస్తున్నారు? ఆస్తి నష్టం జరుగుతుంది. మీరు కూడా దేవుని మాట వినకుండా ఎదురుగా నడుస్తున్నారు, వ్యతిరేకంగా నడుస్తున్నారు, ఎదిరించి నడుస్తున్నారు. జాగ్రత్త, ఆస్తి నష్టం జరుగుతుందంట. మూడవదిగా 12వ వచనం చూస్తే చూడండి, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకు వచ్చినని నాకు తెలిసిన నేతి సముద్రంలో పడవేయడి, అప్పుడు సముద్రం మీ మీదకు రాకుండా నిమ్మలించినని అతడు వారితో చెప్పాను. ఆయన బట్టి ఏమొచ్చింది తెలుసా? శ్రమ వచ్చింది. ఈనాడు దేవుని మాట వినకుండా మీరు నడుచుకోబట్టి మీ కుటుంబంలో మిమ్మల్ని బట్టి శ్రమ వస్తుంది. అలాగే 1వ అధ్యాయము 5వ వచనం చూస్తే, కాబట్టి నావికులు భయపడి ప్రతివాడు తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులు సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయిను. పాస్టర్ గారు ఎప్పుడైనా కానీ ఏమండి, డైనేజీలు ఎంట కానీ, కంపలంట కానీ, తాగుబోతులంట కానీ, చెట్ల కింద కానీ, ఎక్కడైనా మరి ఓళ్ళ కింద కానీ కూర్చుంటాడా? పాస్టర్ గారి స్థానం ఎక్కడా? దేవుడు ఎక్కడ పెట్టాడు?
ఘనమైన స్థితిలో పెట్టాడా? ఈ పాస్టర్ గారు వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంట? ఆ ఓడలో ఉన్న వారిని, అమ్మో ఈ ప్రవక్త వచ్చాడు, అమ్మో ప్రవక్త వచ్చాడు అని కుర్చీ వేసి కూర్చోబెట్టి అవసరమైతే వాళ్ళందరూ కింద కూర్చోవాలి. అలాంటి యోన వాళ్ళతో సహవాసం చేయబట్టి ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు చెప్పండి? ఓడ దిగువ భాగంలో కూర్చున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒక ప్రవక్త అయ్యుండి విలువ కోల్పోయాడు. ఒక ప్రవక్త అయ్యుండి ఓడ దిగువ భాగంలో కూర్చున్నాడు. అందరూ పైన కూర్చుంటే ఈయన ఎక్కడ కూర్చున్నాడండి? అంటే తన విలువను కోల్పోయాడు. తన విలువని కోల్పోయిన వాడిగా, విలువ లేనివాడిగా ఆయన ప్రయాణంలో ఉన్నాడు. నీ జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా విలువ ఉండటం లేదుగా, ఎక్కడికి వెళ్ళినా రెస్పెక్ట్ చేయట్లేదు కదా, గౌరవించడం లేదు కదా. ఎందుకు? అర్థం చేసుకో. దేవుని మాట వినకుండా దేవుడిచ్చిన గౌరవాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు కాలదనుకుని నీ సొంత జ్ఞానంతో ప్రయత్నం చేస్తున్నావు, ప్రయాణం చేస్తున్నావు. అందుకే నీ జీవితంలో విలువ లేకుండా పోతుంది. అవమానాలే నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి. గడిగలు చెప్దాం. అలాగే చీటీ వేస్తేనంట, ఈ శ్రమ ఎవరిని బట్టి వచ్చిందని చీటీ వేస్తే ఎవరి పేరు వచ్చిందంట? దొరుకుతావురా సహోదరా, దొరుకుతావురా, దొరుకుతావురా సహోదరా. పాపము చేసిన నువ్వు ఎప్పటికైనా ఒక రోజున దొరుకుతావురా అని పాట రాశారు. అలాగే పాపము చేస్తున్నాడు, దేవుని మాట వినకపోవటయే పాపం చేయుట. చీటీ వేస్తే ఆ ఓడలో ఎవరు పాపం చేయలేదంట. దేవుని మాట వినకుండా నడిచిన యోనా పేరు వచ్చిందంట. దొరికిపోయాడు. ఎవరి పేరు వచ్చింది ఇప్పుడు? యోనా పేరు వచ్చింది. కాబట్టి పాపము చేసిన వాడిలాగా ఈ ప్రవక్త పట్టబడిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. పాపమని నువ్వు ఒప్పుకుంటే, పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఒప్పుకోకపోతే దేవుడి లోకములో నిన్ను పట్టిస్తాడు. అలాగే యోనా గ్రంథం 1వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు కనుక చూడగలిగితే చావు కూడా ఆయనకి ఎదురయ్యింది. ఏమైందంటండి? యెహోవా సన్నిధిలోండి పారిపోవచ్చినట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసిండు గనుక వారు ఆ సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి. అప్పుడు వారు, సముద్రము పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది, సముద్రము మా మీదకి రాకున్నట్లు నిమ్మలించినట్లు మేము నీకేమి చేయమని అతను అడగగా, నన్ను బట్టి గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలుస్తున్నది. నన్ను ఎత్తి సముద్రములో చావు కూడా ఎదురయ్యింది. దేవునికి విధేయత మనము చూపకపోతే అనేక నష్టాల గుండా మనం నడుస్తాం. దేవుని చేత అనేక నష్టాల గుండా నడిపించబడతాం. నన్ను బట్టియే, నిన్ను బట్టియే ఈ పరిస్థితులు నీ జీవితంలో వచ్చాయని అర్థం చేసుకుని ఈరోజైనా తీర్మానం చేసుకుని నువ్వు దేవుని బిడ్డగా మారిపో. దేవుని మాటకు విధేయత చూయించు. ఆయన మాటకు లోబడి నువ్వు నడవగలిగితే చూడండి, దేవుడు చక్కగా నీ జీవితాన్ని మారుస్తాడు. పోగొట్టుకున్న స్థితిని, అంతస్తుని దేవుడు నీకు దయచేస్తాడు. హల్లెలూయా. కానీ మీరేమంటారు తెలుసా? మీరేమంటారు తెలుసా? ప్రార్థనకు రండి అంటే మాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్తారు. కానీ మనం అలా చెప్పకూడదు. ఒక భక్తుడు ఒక పాట రాశాడు. పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే ప్రార్థనకు రారేంటయ్యా మీరందరూ, ప్రార్థనకు రారేంటయ్యా నిజముగా, ప్రార్థనకు రారేంటయ్యా నిజముగా, ప్రార్థనకు రారేంటయ్యా. పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే మా పనులు అవ్వలేదు, మేమేట్లో మందిరానికి రమో. చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, చుక్కమ్మ సూరమ్మ సువార్తమ్మ శాంతమ్మ, ప్రార్థనకు రారేంటమ్మా మీరందరూ, ప్రార్థనకు రారేంటమ్మా. పాడాలి.
ప్రార్థనకు రారేంటమ్మా, మీరందరూ ప్రార్థనకు రారేంటమ్మా. మా పనులు అవ్వలేదు, మేమేట్లు బ్రాహ్మణి నిధికి. పెద్దబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు, నిజముగా చిన్నబ్బాయి చేపలకి వెళ్ళాడు. పెద్దబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు, నిజముగా చిన్నబ్బాయి చిత్తులాడికి వెళ్ళాడు. ఆదివారం నాడు అయ్యగారు డ్రమ్ము కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే, పండగ రోజున పాస్టర్ గారు డ్రమ్ము కొడితే, ఆదివారం నాడు అయ్యగారు గంట కొడితే, ప్రార్థనకు రారేంటయ్యా, నిజముగా ప్రార్థనకు రారేంటయ్యా. బిఏలు బిఎస్సీలు బీకాంలు చదువుతారు, బిఏలు బిఎస్సీలు బీకాంలు చదువుతారు. బైబిలు చదవమంటే నిజముగా బుర్రాలు కిందకి పెడతారు. బైబిలు చదవమంటే నిజముగా బుర్రాలు క్రిందకి పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా యోనా గారిలాగా పారిపోతే జీవితంలో ఏంటి చెప్పండి? నష్టాలు. ఆయన నీళ్ళలో పడవేస్తే దేవుడు చెప్పాడు తిమింగలాన్ని మింగమన్నాడు. తిమింగలం మింగింది. 3 రోజులు దైవజనుడు జాగ్రత్తగా చూడాలని అది రోజు ఒక 100 కేజీలు చేపలు తినేసేదంట. దేని స్తోత్ర. ఈ దైవజనుడు ఎప్పుడైతే దేవుడు మింగమన్నాడో అది మింగిన కానించి ఈ దైవజనుడికి వాసన రాకూడదు, నీసు వాసన రాకూడదని ఈ చేప దేవుని ప్రవక్తను కాపాడాలని కడుపులో 3 రోజులు శుద్ధి చేసుకొని ఏమి తినకుండా దైవజనుని కాపాడడానికి 3 రోజులు అన్నం తినటం మానేసిందంట, ఆహారం తినటం మానేసిందంట. 3 రోజులు కాపాడిందంటండి. 3 రోజులు ప్రాణం మీదకి వచ్చిందంటండి ఆ చేప కడుపులో ఉండటానికి యోనాకి. ప్రాణం మీదకి వచ్చాక కానీ బుద్ధి వచ్చిందంట. ఎవరికి? యోనాకి. అప్పుడయ్యా నువ్వు చెప్పిన పనులన్నీ చేస్తానయ్యా, నీ మొక్కుబళ్ళన్నీ చేస్తానయ్యా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా అనంట. అప్పుడు 3 రోజులు అయ్యాక దేవుడు అంట ఆ తిమింగలాన్ని ఏం చేశాడు చెప్పండి? కక్కమని. అట్లాగే హాస్పిటల్లో మంచమని తిమింగలంలో పెడితే మిమ్మల్ని అప్పుడు అంటారు, అయ్యా ఆదివారం గుళ్ళోకి వస్తామయ్యా, సన్నిధి పోగొట్టుకోమయ్యా, ప్రార్థన పోగొట్టుకోమయ్యా, కోటాలు పోగొట్టుకోమయ్యా అంటాం. ఆరోగ్యం ఇచ్చినంత కాలమేమో నేను తర్షీష్కి వెళ్ళాలి, నేను విందులకు వెళ్ళాలి, వినోదాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అంటాం. మరి అనారోగ్యం అనేటువంటి చేప కడుపులోకి నేను పంపితే అప్పుడు నీకు దేవుడు గుర్తుకు వస్తాడు. కొంతమందికి బుద్ధి ఎప్పుడు వస్తుందంటే సర్వం కోల్పోయాక బుద్ధి వస్తుంది. సంసోనికి మొత్తం ఏమైంది? క్షౌరం అయ్యాక కానీ మొత్తం గుండె అయిపోయిన తర్వాత ఏమొచ్చింది చెప్పండి? ఎవరు వచ్చింది? ప్రాణం మీదకి వచ్చాక కానీ యోనాకి బుద్ధి వచ్చింది. దేని స్తోత్ర. మీకు దెబ్బ తగల మునిపే దేవుని దగ్గరకు రండి. దేవుడు 30 60 100 దీవిస్తాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, యోనా ఆ రీతిగా పశ్చాత్తాపం మారు మనసు పొందాక దేవుడు తిమింగలానికి కక్కివేయమని చెప్పగానే ఆ సముద్రంలో తిమింగలం 3 రోజులు ఆయన గర్భంలో దాచుకుని దేవుడు చెప్పగా వెళ్ళి ఒడ్డును కక్కివేసింది. మరలా వెళ్ళి నినివే పట్టణానికి వెళ్ళి దేవుని వాక్యం చెప్తే రాజుల సహితం కూడా కదిలించబడ్డారంటండి. సింహాసనాల నుంచి దిగి వారు ఏం చేశారంటే గోని పట్టాలు కట్టుకుని వారు 3 రోజులంట ఉపవాసం ఉండి ప్రార్థన చేశారంట. ఆ 3 రోజుల ఉపవాస ప్రార్థనలో పశువులు కానీ ఆవులు కానీ ఏ జీవాలు కానీ నీరు కానీ ఆహారం కానీ తినకూడదని చెప్తే రాజులు అందరూ గోని పట్టా కట్టుకుని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి పశ్చాత్తాపం మారు మనసు చూసి వారి మీద కోపాన్ని ఉగ్రతని మరి రాకుండా ఆయన మనసును మార్చుకుని ఆ 1,20,000 మందిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? కాపాడి రక్షించాడు. గట్టిగలు చెప్దాం హల్లెలూయా. 1,20,000 మంది రక్షించబడ్డాక ఇదిగో అందరూ చచ్చిపోతారన్న చెప్పావు, కోపాగ్ని వద్దని చెప్పావు, మరి ఉగ్రత వద్దని చెప్పావు, ఇప్పుడేమో నువ్వు రక్షిస్తావేంటి? నాకు సిగ్గు అనిపించింది, అవమానం అనిపించిందని యోనా అంటే అప్పుడు సరే ఏమనుకో, మాకు నువ్వు ఇంటికి వెళ్ళు, నువ్వు విశ్రాంతి తీసుకోమంటే ఆయన వచ్చే టయానికంటే దేవుడు ఏం మొలిపించాడు?
సొర చెట్టు ఒకటి మొలిపించాడంట. అబ్బా, దాని కింద కూర్చుంటే భలే చల్లగా ఉందంట. ఆహా, అక్కడికంటే ఇక్కడ భలే సంతోషంగా చల్లగా ఉందని ఆనందపడిపోయాడంట. ఇక రేపు ఎల్లుండో సొరకాయలు కాసేస్తాయి, చక్కగా సొరకాయలు కోపించుకుని చక్కగా కూర వండించుకుందామని మూమెంట్లో ఉండగా పొద్దున్నే కల్లా అది ఏమైపోయిందంట అండి, తొలిచేసిందంట, పురుగు మొత్తం తినేసిందంట. దేని స్తోత్రం. ఛీ, ఇంత చక్కటి సొర చెట్టు ఈ రీతిగా పురుగు తినివేస్తాం, ఎంత భావ్యం, ఎంత న్యాయం. సొర చెట్టు అంతా చచ్చిపోయిందే, తినివేసిందే అని ఎంతో బాధపడ్డాడంట. అప్పుడు దేవుడు వచ్చి మాట్లాడాడంట, అబ్బాయి, 1,20,000 మంది చచ్చిపోయినా నాకేమో పర్వాలేదన్నట్లుగా వెళ్ళిపోయావు. పోనీలే, వారు మారు మనసు పశ్చాత్తాపం పొందారని రక్షించాను. ఒక్క సొర చెట్టు చచ్చిపోతేనే నువ్వు తట్టుకోలేకపోయే ఒక్క రోజులోనే నేను 120 సంవత్సరాలు వారిని పెంచి పోషించాను. 1,20,000 మంది జనాంగం ఉన్నారు. మరి అటువంటి జనాంగం చచ్చిపోవటం అంటే మామూలు విషయమా? కాబట్టి ఒక సొర చెట్టు చచ్చిపోతేనే తట్టుకోలేకపోయావే, 1,20,000 మంది చచ్చిపోతే నేను తట్టుకోగలనా? అర్థం చేసుకో. అందుకని నేను వారి మారు మనసు పశ్చాత్తాపం పొంది ఉన్నారని నేను వారిని రక్షించానన్నాడు. కాబట్టి మీరు యోనా లాంటి తప్పులు చేయమాకండి. తప్పులు చేసి కష్టాలు నష్టాలు దెబ్బలు తినమాకండి. దేవునికి ఎదురుగా వెళ్ళమాకండి. దేవునికి లోబడి జీవించండి. ఈ వాక్యం ఈ రోజు నుంచైనా మీరు మార్పు చెందితే మీ తలరాతను పూర్తిగా దేవుడు మార్చేస్తాడు. నమ్మిన వారు ఎంత నోరు ఉంటే అంత నోరు తామని చెప్పండి. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక.